దేవుడే యేసుక్రీస్తుగా ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడు తాను విధించిన ప్రకృతి ధర్మమును అనుసరించి చూపించుటకు భూమి మీద ఉండే మానవ తల్లి గర్భంలో నుండి గర్భద్వారం ద్వారా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. అలా కాకుండా వేరే అవయవంలో నుండో పంచభూతముల యొక్క మూలాల నుండి వచ్చినట్లయితే వాడు దేవుడు కాడు. దేవుడు తాను విధించిన మానవ నైతిక ధర్మాన్ని కలిగి ఉండి పాపం యొక్క నైతిక బలహీనతలను జయించడం ద్వారా తన దైవత్వాన్ని నిరూపించుకుంటూ యేసుక్రీస్తుగా రావాల్సి వచ్చింది. ఒక మనిషిని చంపుటకు వచ్చేవాడో లేకపోతే తాను సృష్టించిన మానవ జాతి అనబడిన తన పిల్లలతో సంసారము వ్యభిచారము చేయడానికి వచ్చిన వాడు దేవుడు కాడు. దేవుడు తాను విధించిన మరణ శాసనాన్ని అనుసరించి దాన్ని జయించి మరణించి తిరిగి లేచి తన దైవత్వాన్ని నిరూపించుకుంటూ యేసుక్రీస్తుగా రావాల్సి వచ్చింది. దేవుడు మానవులను తన విశ్వాసులుగా మార్చుకొని వారిలో నుండి పాపపు నియమములను తొలగించి వారి పాపమును క్షమించి వారిని నిత్య మోక్షములోకి నడిపించడానికి యేసుక్రీస్తుగా రావాల్సి వచ్చింది. దేవుడిలో పాపమైన కామ, క్రోధ, మదమత్సరాలు అన్నివి ఉండి వాటికి దేవుడు అనబడ్డ వాడు దోషుడైతే వాడు దేవుడు కాడు.